చూసావా, ఒక నష్టం ఇంకొక లాభం. మేడం అట తీయనా, ఏదో గూడు పుటాని జరుగుతుంది అని. సౌందర్య, అదంతా ఇప్పుడు ఎందుకు? కృష్ణ, ఏం కృష్ణ, చెప్పుకోకూడదా? నాకు ఆ మాత్రం అదృష్టం కూడా లేదా? ఎందుకు కృష్ణ ఇలా జరిగింది? మొట్టమొదటిసారి నేను తప్పుగా మాట్లాడినప్పుడే నువ్వు నా చెంప చెల్లం అనిపించాల్సిందే. నీ మంచితనంతో నువ్వు ఆ పని చేయలేదు. సౌందర్య, ఏంటిది చిన్నపిల్లలాగా? ఊరుకో. నా వల్ల కావడం లేదు కృష్ణ. కళ్ళు మూసినా తెరిచినా కొత్తల్లో సంతోషంగా ఉన్న ఆ రోజులే గుర్తొస్తున్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాకేముంది? అంతా శూన్యం, భయపెట్టే ఒంటరితనం, అన్ని చీకటి లాంటి జ్ఞాపకాలే. సౌందర్య, జరిగిపోయిన వాటి గురించి తలుచుకొని బాధపడి మాత్రం ప్రయోజనం ఉంది? లేదు, ఏమీ లేదు. వెన్నెల కురిసిన ఆ రోజులు మళ్ళీ రావు, రానే రావు. కృష్ణ, నేను ఒక్క కోరిక కోరొచ్చా? ప్లీజ్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నీ చేత్తో నా తలని నిమరువు. ప్లీజ్. ప్లీజ్ కృష్ణ, నా మాట కాదనుకో. ప్లీజ్ కృష్ణ. సౌందర్య, సౌందర్య, ఏంటిది? శిక్ష. నేను చేసిన తప్పులన్నిటికీ శిక్ష కృష్ణ. నన్ను కొట్టు కృష్ణ. సౌందర్య, ఆగు. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? అలాంటిదేం లేదు. నాకు తెలుసు కృష్ణ, నీ మనసు నవనీతం లాంటిది. ప్రేమ, అభిమానం, క్షమాగుణం అన్నీ ఉన్నాయి నీలో. కానీ నేనే కళ్ళుండి గుడ్డుదన్నై తెలుసుకోలేకపోయాను. సౌందర్య, కంగారు పడి కృష్ణ, నాకింకా పిచ్చెక్కలేదులే. ఈ దుర్మార్గురాలకి అంత తొందరగా శిక్ష పడదు. వదిలే కృష్ణ, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు నువ్వు బాస్వి, నేను ఎంప్లాయీని, అంతే. సౌందర్య, అదే మాట. నేను ఎప్పుడైనా నిన్ను అలా ట్రీట్ చేశానా? నా గురించి అంతా తెలిసి కూడా నన్ను క్షమించి ఉద్యోగం ఇచ్చావే, అది నీ సంస్కారం. నీకు కష్టం కలిగించే పనిని ఈ సౌందర్య ఎప్పుడు చేయదు, ఇంకెప్పుడు చేయదు. ఆఖరిగా ఒకే ఒక్క కోరిక కాదు, విన్నపం. ఏంటి? నా గురించి ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే పాపం పిచ్చిది అని అనుకో, భరిస్తాను. కానీ దుర్మార్గురాలు అని మాత్రం అనుకోకు కృష్ణ, చచ్చిపోతాను.
నేను మారాను కృష్ణ, మారాను. ఈ లోకల్లో నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నమ్మితే చాలు. చెప్పు కృష్ణ, ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ. ఇట్స్ ఓకే. మీ ఇల్లు వచ్చింది. అవును, ఇల్లొచ్చింది, మా ఇల్లొచ్చింది. దిగిపోవాలి, దిగిపోతాను. ఇక నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. కృష్ణ. ఏంటి? ఏం లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైందమ్మా? అవ్వడానికి ఇంకే ఉంది, అయిపోయింది, అంతా ఎప్పుడో అయిపోయింది. అమ్మా, తప్పు చేశాను నాన్న. దేవుళ్ళంటి కృష్ణని దూరం చేసుకుని ఎత్తుకోలేనంత పెద్ద తప్పే చేశాను. దురదృష్టవంతురాల్ని కాదు, దౌర్భాగ్యురాల్ని. నా కాపురాన్ని నేనే కూలదోసుకున్నాను చేతులారా. నా కృష్ణ నేనే మిస్ చేసుకున్నాను. రావు, ఆ రోజులు మళ్ళీ రానే రావు. అమ్మా సౌందర్య, ఒక్కసారి మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టగలిగే అవకాశం ఉంటే, కాలాన్ని వెనక్కి లాగి మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది. అమ్మా సౌందర్య, అది ఎలా సాధ్యం అమ్మా? కృష్ణ ఇప్పుడు ఆ సూర్యకి మొగుడు అయితే అంతకు ముందే నా మెళ్ళ తాళిని కట్టిన భర్త, నాతోనే అన్ని పంచుకున్న నా దేవుడు. తప్పమ్మా, తప్పు. ఇప్పుడు నువ్వు అలా ఆలోచించటమే తప్పు. ఎందుకు తప్పు? ఓహో, అర్థమైందిలే నాన్న. నీకు కడుపును పుట్టిన బిడ్డ మీద కంటే పెంచిన బిడ్డ మీద మమకారం ఎక్కువ, అంతే కదూ? అది కాదమ్మా. ఏది కాదు నాన్న? నా కన్నీళ్ళని చూస్తూ కూడా నువ్వు తప్పు అన్నావంటే ఏంటి అర్థం? నాకంటే నీకు సూర్య ఎక్కువనే కదూ? లేదమ్మా, నాకు మీ ఇద్దరూ సమానమే. మరి కృష్ణకి మాత్రం మేమిద్దరు సమానం కాకూడదా? చెప్పండి నాన్న, కృష్ణకి మొదటి భార్యని నేనే. అలాంటి నాకు కృష్ణ మీద ఇప్పుడు ఏ హక్కు లేదా? ఉండకూడదా? ఉండాలని ఆశపడకూడదా?
సౌందర్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కృష్ణ ఆడుకునే బొమ్మ కాదు. వద్దనుకున్నప్పుడు విసిరేసి, కావాలనుకున్నప్పుడు ఆశపడటానికి, లాక్కోవటానికి. ఇంత దొంగ తిరుగుడు ఎందుకు లేనన్నా? ఇప్పుడు నేను కృష్ణ గురించి ఆలోచిస్తే నీ పెంపుడు కూతురికి నష్టం. అది నీకు ఇష్టం లేదు. అవునులే, నువ్వు నాకు జన్మని మాత్రమే ఇచ్చి వదిలేశావు. మరి దాన్ని ఇన్నేళ్ళు అల్లరి ముద్దుగా పెంచి పెద్దదాన్ని చేశావు. అందుకే నీకు నాకంటే అదే ఎక్కువ. ఈ క్షణంలో ఏ దేవుడు ప్రత్యక్షమై నీ కూతుళ్ళిద్దరిలో ఒక్కళ్ళే బతుకుతారు, ఆ బతకాల్సింది ఎవరో కోరుకోమంటే ఖచ్చితంగా నువ్వు సౌందర్య అని మాత్రం అనవు. గ్యారెంటీగా సూర్య అని అంటావు. నాకు తెలుసు నాన్న. నా మీద నీకున్నది కేవలం జాలి మాత్రమే. మరి దాని మీద ఉన్నది ప్రేమ, పెంచిన ప్రేమ, మమకారం. నాకు అమ్మ లేదు, నాన్న ఉండి కూడా లేనట్టే కదూ. తగిలింది, తగలాల్సిన చోటే తగిలింది. ఈ సృష్టిలో నీకు తెలియకుండా ఏది జరగదు అంటారు. నీ ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు. మరి తెలిసే ఒక విషనాగు నన్ను కాటేస్తుంటే కళ్ళుండి చూస్తూ ఉండిపోయావు. ఎందుకు? నేను చేసిన పాపమేంటి? ఆడపిల్లగా పుట్టడమేనా? ఏ, నువ్వు సృష్టించిన ఆడదంటే నీకు అలిసేనా? ఊరుకోను, నాకు న్యాయం కావాలి. అందుకే నా వాళ్ళను కూడా కాదనుకొని ఇంట్లోంచి వచ్చేశాను. న్యాయం కోసం పోరాటం చేయడానికే సిద్ధపడ్డాను. ఈ పోరాటంలో నేను గెలిచేలా దీవించు. ఏంది? దేవుణ్ణి చాలాసేపు ప్రార్థన చేసినట్టుండా. ఏం కోరుకున్నావేంది? ఆగా, ఈ దూకుడే ఒంటికి మంచిది కాదు అంటున్నాను. ఏంది? నన్ను చూస్తే కోపం వస్తుందా? సడ్డున మండుకొచ్చే చూపులతోనే మార్చి మసి చెయ్యాలి అనిపిస్తుందా? లేక మహిషాసుర మర్దునిలాగా నా పీక మీద కాలేసి తొక్కాలనిపిస్తుందా? ఈ కలియుగంలో చేపాలకే అంత శక్తి లేదు. చెడిపోయిన తులసి మొక్కవి కదా, నీకంత పవరు లేదు. రామదాస్ గారు మాట్లాడుకు మరియే. పోరాటాలు చేయడానికే నువ్వేమి సినిమా హీరోయిన్వి కాదు. గుప్పెళ్ళు బిగించి కదలి రండి, మనుషులైతే కలిసి రండి, మనసు ఉంటే అని నువ్వు ఎలుగెత్తి పిలిచినా నీ వెనకాల రావటానికే ఈ జనాలకి అస్సలు తీరిక లేదమ్మా. ఏ బెదిరిస్తున్నారా? చిచి, ఆడ కూతురివే, నిన్ను బెదిరించాననే పాపం నాకెందుకు గనే? ఈ ప్రశాంతమైన దేవుడి సన్నిధిలో పెద్దవాణ్ణే, నీ తండ్రి వయసున్న వాణ్ణే. ఒక్క మాట చెప్తాను, వినుకుంటా?
తప్ప ఒప్ప, పాపమా పుణ్యమా, నేరమా ఘోరమా అనే అర్థం లేని చర్చల్ని పక్కన పెడితే జరిగిందేదో జరిగిపోయిందే. ఆహా, అట్ట కోపంగా చూడకో, ఉంటుంది. నీలాగా దెబ్బతిన్న ఆడదానికే ఆ మాత్రం కోపం ఉంటుందని నాకు తెలుసమ్మా. కానీ ఏం లాభం చెప్పు? పేదవాడి కోపం పెదవికి చేటు అనే సామెతని వినే ఉంటావు కదా. మరి అంచేత ఈ కారాలు మిరియాలు నూరటం ఆపేసి, ఈ కేసులు పోరాటాలు వదిలేసే, నష్టపరిహారంగా ఎంత కావాలో చెప్పు, ముట్టిలాగా పడేస్తాను. రామదాస్ గారు, నా శీలానికి విలువ కడుతున్నారా? అబ్బో అబ్బో, ఆ రెడ్డమ్మతో చేరినాక నువ్వు పూర్తిగా చెడిపోయినట్టున్నావే. సరే, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. నువ్వే రెచ్చగొట్టేవో లేక నా కొడుకే రెచ్చిపోయాడో గానే జరగకూడనిదే జరిగింది. కానీ ఎంత గింజుకున్నా, పోరాటాలు చేసి కోర్టుకెక్కినా పోయింది తిరిగి రాదుగా. అదే ఈ శీలం. మరి అంచేత ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఓ రేటంటూ ఉంటుంది కాబట్టి వందల వేల లక్షల చెప్పు. రేయ్! ఛీ! ఇంత వయసు వచ్చి తండ్రి లాంటి వాడిని అంటూ ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? అస్సలు లేదు. ఎందుకంటే నా పేరే వడ్డీ రామదాసు. అసలెంత, వడ్డీ ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత, ప్రతి దానికే లెక్కలుంటాయమ్మా. మరి నీ లెక్కెంతో నీ చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు మరి. లెక్క నీ లెక్క, నీ కొడుకు లెక్క ఇక్కడ కాదురా, రేపు కోర్టులో తేలుస్తాను. మాట్లాడకు మరి. నువ్వు కోర్టు అనగానే గుజుగుజుగుజులు ఆడిపోవటానికి నేనేం అల్లాటప్పగాని కాదు. పోన్లే, అన్యాయం అయిపోయిన ఆడకూతురివి కదా అని జాలిపడి ఇంత దూరం వచ్చాను. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఏం చేస్తావు? ఏం చేస్తావు రామదాసు? చేస్తాను. నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. నేను ఏమైనా చేస్తాను. అయితే చెయ్యి, చెయ్యి, చెయ్యి విరిచేస్తాను. మూతి పగిలిపోతుంది, జాగ్రత్త. రెడ్డమ్మ మామూలు రెడ్డమ్మ కాదు, కడప కడప రెడ్డమ్మ. నాతో పెట్టుకుంటే తెలుసుగా ఏ విరిగిపోద్దో. రామదాసు, నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర చట్టం ఉంది. నీ దగ్గర పలుకుబడి ఉంటే తులసి వైపు న్యాయం ఉంది. 7 లోకాల్లో 7 సముద్రాల్లో ఎక్కడ దాక్కున్నా సరే నీ కొడుకును పట్టి కోర్టు పోరెక్కిస్తాను. చేసిన నేరానికి జీవితాంతం బొక్కలతో ఇస్తాను. గుర్తుంచుకో, ఇంకొకసారి తులసి జోలికి వస్తే విక్టిమ్ని బెదిరించినందుకు, కల్ప్రిట్ని కాపాడాలని ప్రయత్నించినందుకు నిన్ను కూడా బొక్కలోకి తోసి చిప్పకూడు తినిపిస్తాను. అబ్బాడి అబ్బా, రెడ్డమ్మ, కడప రెడ్డమ్మ. పద తులసి. అమ్మా, అబ్బా, కూసాలు కదిలిపోయే కదే. అది ఓర్చుకోనానా, ఏం చేస్తాం, అంతా మన తలరాత. వాడే, ఆ డైరెక్టర్ గాడే కావాలనే నన్ను తన రౌడీలతో కొట్టించాడు, కుమ్మించేశాడు. అబ్బా,
అయ్యో అది నీ బాధ చూడలేకుండా ఉన్నానురా తండ్రి. వాళ్ళ చేతులు పడిపోను ఎంత లేసి దెబ్బలు కొట్టారో. ఇదిగో నాన్న, ఈ టాబ్లెట్స్ వేసుకో, కొంచెమైనా నొప్పులు తగ్గుతాయి. బొంగరంలా తిరిగేవాణ్ణి బల్లిలా మంచాన్ని కతుక్కునే గతి పట్టింది. ఏం చేస్తావు నాన్న, గ్రహచారం అలా ఉంటే. గ్రహచారం కాదు మమ్మీ, ఇదంతా గాయత్రి ఆ డైరెక్టర్ గాడికి ఇచ్చిన అలుసు. అందుకే వాడికింత ధైర్యం వచ్చింది. అబ్బా ఆ అదిగో మీ కోడలు వచ్చినట్టుంది. ఇంటికి రావడానికి మహారాణి గారికి ఇప్పటికి తిరిగి దొరికినట్టుంది. గాయత్రి, అత్తయ్య, వాడిలా మంచానికి అతుక్కుపోయి ఉంటే పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్లో ఒక ముఖ్యమైన పనుంటేనో నేను. విన్నావా మమ్మీ, నాకంటే ఆవిడికి ఆఫీస్ ఎక్కువ అంట. అది కాదు. ఏది కాదు?